వైష్ణవ సదాచారంలో ఇప్పటివరకు అనేక అంశాలు చూసాం. ఇప్పుడు మిగిలినవి చూద్దాం. ఇప్పుడు మొదటిగా నృత్యం కూడా ఎలా చేయాలి, నృత్యం యొక్క ఉద్దేశం ఏమిటి, అసలు నృత్యం ఎందుకు చేస్తాం ఏంటి. అసలు నృత్యం అనేది సహజంగా చెప్పాలంటే భక్తి యొక్క పరవశం వలన నృత్యం చేస్తాం. అంటే కృష్ణుడి పట్ల ఆ కీర్తన విని ఆనందం కలిగి నృత్యం చేస్తాం. అసలు ఉదాహరణకి బాగా రామనామం చేస్తూ హనుమంతుడు నృత్యం చేస్తూ ఉంటాడు, రామనామం ఈ విధంగా. అందుకే మన యొక్క నృత్యం కూడా ఎటువంటిదంటే హనుమంతుడి లాంటిదే. హనుమంతుడు పైకి ఎగురుతాడు, పక్కకి అటు ఇటు ఈ విధంగా ఉంటుంది అంతే నృత్యం. ఆ విధంగానే ఎగరాలి కీర్తనలో. ఎందుకంటే మనం నృత్యం ఎలా చేయాలి, లేదంటే మనం అందరి చేతులు ఎత్తడం అనేది సహజంగా అందరికీ మనం నేర్పిస్తూ ఉంటాం ఇస్కాన్లో ఇక్కడ ఈ విధంగా. కాబట్టి అలా చేయొచ్చు నృత్యం. అంతేకాకుండా ముఖ్యంగా మనం నృత్యం ఎక్కడ చేస్తుంటాం అంటే విగ్రహాల ముందర, మందిరంలో ఉంటే. మందిరాల ముందర విగ్రహం ముందు ఉన్నాం కనుక, విగ్రహాల ముందర ఉన్నాం కాబట్టి మనం చాలా గౌరవంగా ఉండాలి. అంటే ముఖ్యంగా మనం నృత్యం చేసేటప్పుడు అటు ఇటు తిరగడం, వెనక్కి ముందులకి నడుస్తూ ఉండడం. అంటే విగ్రహాలకు వీపు చూపించకూడదు. ముఖ్యంగా ఎప్పుడైనా సరే విగ్రహాలు మన ముందు వాళ్ళకి వీపు చూపిస్తూ మనం కీర్తన కానీ మాట్లాడడం కానీ వెనక్కి తిరిగి మాట్లాడుకోవడం కానీ ఇవన్నీ ఏమీ చేయకూడదు. కాబట్టి అక్కడ ఎదురుగానే ఉండాలి. కాకపోతే వెనక్కి ముందులకి ఎవరైనా కావాలంటే నడవచ్చు. అంటే విగ్రహాలను చూస్తూనే వెనక్కి ముందులకు నడుస్తూ ఉంటారు కదా, ఒక అడుగు వెనక్కి ముందులకు వేయడం, కీర్తన చేయడం ఇలాగా. లేదా కొన్నిసార్లు భక్తులు చేతులు పట్టుకొని, ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని ముందుకు వెనక్కి వస్తూ ఉంటారు. ఇవన్నీ నిజానికైతే, లేదా కొన్నిసార్లు అదే విగ్రహాలు లేవనుకోండి, సర్కిల్స్గా గుండ్రంగా తిరుగుతూ ఉంటారు. లేదా మధ్యలో ఒక భక్తుడు ఇద్దరు తిరుగుతూ ఉంటారు. అంటే ఇద్దరు ఇంకా ఎలా అంటే ఇలా పట్టుకుంటారు కదా, ఇట్లా పట్టుకొని తిరగడం, ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని తిరగడం, ఇవన్నీ కూడా ప్రామాణికమేం కాదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం గుర్తించాలి, ప్రామాణికం కాదు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ చెబితే వాళ్ళకి ఉత్సాహం తగ్గిపోతుంది. కాబట్టి కొత్తగా ఉన్న వాళ్ళకి ఒకళ్ళిద్దరు ఎప్పుడైనా ఉంటే పర్లేదు, కానీ భక్తిలో పురోగమిస్తున్న కొద్దీ ఇవన్నీ కూడా అంత ప్రాధాన్యత ఉండవు వాళ్ళ జీవితంలో. ఇది ఎవరైతే పురోగమిస్తారో వాళ్ళకి. కనుక మనం వెంటనే ఇలా చేస్తున్నారు కాబట్టి తప్పని ప్రతి ఒక్కళ్ళు లేదా సర్కిల్ ఇలా చేస్తుంటారు. ముఖ్యంగా ఇంకా చేయకూడనివి ఏంటంటే ఇందులో చిన్నపిల్లల్ని గాలిలో ఎగరేయడం, పట్టుకొని చిన్నపిల్లల్ని ఎగరేస్తూ నృత్యంగా ఎగురుతూ ఇట్లా ఉంటారు. ఇవన్నీ చేయకూడదు నృత్యం చేసేటప్పుడు. ఇంకా నృత్యం చేసేటప్పుడు ఇంకా రకరకాలుగా చేస్తుంటారు. అంటే ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ఉండకూడదు. పక్కనున్న వాళ్ళకి చుట్టూ తిరగడం వలన కొన్ని ప్రదేశాల్లో ఎలా ఉంటుందంటే చాలా తక్కువ ప్రదేశం ఉంటుంది నిలబడడానికి. మందిరం కూడా చిన్నగా ఉండొచ్చు. అక్కడ వాళ్ళు ఏంటంటే ఉన్న వ్యక్తి రెండు చేతులు ఇలా చాపేసి ఎగురుతూ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళకి భయం కలుగుతుంది కదా, మీద పడతాడేమో అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి అదంతా కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలా నృత్యం చేయడం ఆపమని కాదు ఉద్దేశం. కాబట్టి అలా చేస్తుండాలి. ఇంకా నృత్యం విషయంలో కొత్తగా వచ్చిన వాళ్ళని బలవంతం చేయకూడదు. వెంటనే వాళ్ళకి కొంచెం మొహమాటంగా ఉంటుంది లేదా సిగ్గుగా ఉంటుంది. ఇది ఇంకొక ముఖ్యమైన విషయం, చాలా ముఖ్యమైన విషయం నృత్యంలో ఏంటంటే స్త్రీలు బహిరంగంగా లేదా మందిరాల్లో కూడా నృత్యం చేయకూడదు. స్త్రీలు నృత్యం చేయకూడదు. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే మీరు చాలామంది అంటారు, వృందావన్ ఇస్కాన్కి వెళ్తే మీరు చాలామందిని చూసాం, లేదా కొన్ని ఇస్కాన్లో మాతాజీలే క్లాసులు ఇచ్చేస్తున్నారు. మరి అదంతా కూడా శాస్త్ర విరుద్ధమే. పబ్లిక్గా క్లాసులు అందరికీ, జెంట్స్కి కూడా గైడెన్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా. ఎందుకంటే పురుషులు ఉన్నారు కదా అది చేయడానికి, వాళ్ళకి కొన్ని ఉన్నాయి స్త్రీల బాధ్యతలు. కాబట్టి వాళ్ళు అవి చేసుకోవాలి. సరే, ఇక్కడ నృత్యం విషయం కాబట్టి నృత్యం విషయంలో చేయకూడదు. అయితే ప్రశ్న రావచ్చు, మరి అయితే మాతాజీలకి ఆనందంగా ఎగరాలని కోరిక ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ వాళ్ళకు కూడా అవకాశం ఉంది, చాలా గొప్ప అవకాశం. కానీ దాన్ని వాడుకోలేరు, వాళ్ళు చేయలేరు. ఎందుకంటే మాతాజీల ఐకమత్యం చాలా తక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు మాత్రమే, స్త్రీలు మాత్రమే ఉండాలి. వాళ్ళు కరతాళ మృదంగం వాయించడం నేర్చుకొని వాళ్ళందరూ ఉండండి. ఇక మీ ఇష్టం వచ్చినట్లు ఏం బట్టలు ఎప్పుడు తీసుకుంటారో ఎలా ఏం ప్రాబ్లం లేదు, చేసుకోండి, కీర్తన చేయండి, అలా చేయండి. కానీ చాలామంది దానికి ఒప్పుకోరు. అందరి ముందలే చేయాలి, టెంపుల్లోనే చేయాలి, అందరితో కలిపే చేయాలి మేము అంటారు. కానీ అది శాస్త్రానికి విరుద్ధం. కాబట్టి మీరందరూ నిజంగా మాతాజీలు చేయాలనుకుంటే చేసుకోండి. మీరందరూ గ్రూప్గా ఉండండి. అక్కడ పురుషులు ఎవరు ఉండకూడదు. ఇక చుట్టూ తిరుగుతారో వలయాలుగా ఇంక ఎలాగా మీ ఇష్టం, ఉత్సాహం మంచిదే. హరినామం
కాకపోతే ఈ నృత్యం చేసేటప్పుడు ఏంటి ప్రధానంగా ఏముండాలి? చాలా చోట్ల నృత్యం చేసేటప్పుడు జాంగోలు బాంగోలు ముందర కూడా చెప్పాం. ఏది వాయిద్యాలు వీటిల్లో జాంగోలు బాంగోలు అనేవి రజోగుణ తమోగుణానికి సంబంధించినవి. కాబట్టి కరతాళం, మృదంగం ఇలాంటివి, లేదా కింబాల్స్ అని అంటే పెద్ద కరతాళ్ళు, లేదా జేగంట అని ఒకటి ఉంటుంది, లేదంటే శంఖం, వీణ, వేణువు, ఇవన్నీ వాయించవచ్చు కీర్తనలో. కాకపోతే ఈ నృత్యం చేసేటప్పుడు కీర్తన ప్రధానం, హరినామం ఉండాలి నృత్యం చేసేటప్పుడు. కొన్నిసార్లు అంటే హరినామం వినడం, కీర్తన చేయడం ఆపేస్తారు. ఎవరైతే నృత్యం చేస్తున్నారో వాళ్ళ నోరు కూడా ఆడుతూనే ఉండాలి హరినామం. అంతేగాని వాళ్ళు నృత్యం చేస్తారు కానీ నోటితో నామం ఉండదు. ఇంకప్పుడు ఇంకేముంది, అయిపోయింది. ఇంకప్పుడు ఏమి మనం దాన్ని భోగించడం మొదలు పెడతాం. దేన్ని? ఆ నృత్యాన్ని కూడా భోగించడం మొదలు పెడతాం. కాబట్టి ఇది నృత్యం చేయడం అనేది ఎవరి కోసం అంటే, అక్కడ ఉన్న రాధాకృష్ణులు లేదా గౌరనితాయ్ అక్కడ ఎవరుంటే వాళ్ళు భగవంతుడి కోసం, భగవంతుడి ఆనందపరచడం కోసం మనం భక్తులు పురోగమించే విధంగా మన యొక్క నృత్యం అనేది ఉండాలి. కాబట్టి ముందుకు వెనక్కి లేదా చేతులు వెనక్కి పైకి లేపటం, ఎత్తుతూ ఇలాగా కీర్తన చేయడం, ఇవన్నీ కూడా పర్లేదు. అంతేగాని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడడం లేదా ఒకళ్ళనొకళ్ళు పట్టుకోవాల్సిన అవసరం అనేది రాకూడదు. ఏది ఒక ప్రామాణికమైన నృత్యంలో అంత అవసరం ఏం లేదు. ఒకళ్ళనొకళ్ళు ఎగరేయడాలు లేదా ఇట్లా ఈ విధంగా చేయడాలు, లేదా కొన్నిసార్లు ఏంటంటే ఒకళ్ళు చాలా చోట్ల ఇది జరుగుతుంది, ఒకళ్ళు మధ్యలోకి వచ్చేసి బాగా ఎగిరేసి పక్కకి వెళ్తారు, మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చే, ఇదంతా ఎలా ఉంటుంది అంటే అంత పరిపక్వత లేని విధంగా అనిపిస్తుంది ఇదంతా కూడా. ఎవరైతే ఎగురుతారో వాళ్ళు నృత్యమే చేస్తుంటారు, హరినామం ఉండదు. హరినామం ప్రధానం ఇక్కడ, అలా నృత్యం చేయొద్దని కాదు. కాబట్టి నృత్యం మనం ఎలా ఉండాలంటే, చేసే నృత్యం భగవంతుడికి ఆనందాన్ని భక్తులకి చూస్తే ఆ భక్తి భావం పెంపొందే విధంగా మనకి ఈ నృత్యం అనేది ఉండాలి తప్ప ఏదో మనం ఆనందించడానికి చాలా బాగుంది చాలా బాగుంది అనేది కాదు. కాబట్టి ఇంకా నృత్యం చేస్తున్నప్పుడు పురుషులు ఉన్నప్పుడు మాతాజీల మధ్యలోకి రావడం లేదా మాతాజీల్లోకి ఇట్లా వెళ్ళడం ఇవన్నీ కూడా చేయకూడదు. అక్కడ ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు విడివిడిగానే ఉండాలి. ఇంకా అదేవిధంగా నృత్యానికి సంబంధించి ఇంకేంటంటే నగర కీర్తనలో కూడా, మన నగర కీర్తనలో కూడా కీర్తన చేస్తూ వెళ్తూ ఉంటాం. కాబట్టి మొదట పురుషులు ఉండాలి అక్కడ ఉంటే, తర్వాత వెనకాల మాతాజీలు వెళ్ళొచ్చు, ఏది నడుస్తూ కీర్తన చేస్తూ వెళ్ళొచ్చు. అది ఇది నృత్యానికి సంబంధించిందనమాట. ఇంకా చైతన్య మహాప్రభు ఏ విధంగా చేసేవాళ్ళంటే చేతులు రెండు పైకెత్తుతూ ఆ విధంగా చూడవచ్చు. మన చైతన్య చరితామృతంలో కూడా నృత్యం అనేది ఇక్కడ చెప్పిన విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోవడాలు ఇవేం లేవు. కేవలం పైకి కిందకి ఎగరడం, చేతులు ఎత్తడం, లేదా కాళ్ళు ఊపుతూ ఇటు ఇటు ఇట్లా ఈ విధంగా అలా, అంతే. అదే ముఖ్యం. కాకపోతే ఇవన్నీ ఏంటంటే కొన్ని మందిరాల్లో కొత్త వాళ్ళని ఆకర్షించవచ్చు. ఏంటి, ఒక వలయంగా లేదా ఇట్లా ఇటు ఇటు అని కొత్త వాళ్ళని ఆకర్షించవచ్చు. మంచిదే అది, ఆ విధంగా ఆకర్షించడం అదేం తప్పు అని అనడం లేదు. కానీ మొదట్లో చెప్పాను కదా, అది కొత్త వాళ్ళకి పర్లేదు. అంటే ఎప్పుడూ అలాగే ఉండడం అనేది అంత మంచిది కాదు. అది నృత్యానికి సంబంధించి. ఇక మాట్లాడే విషయం, వైష్ణవుల్లో మాట్లాడడం ఎలా ఉండాలి, దేనికి సంబంధించి మాట్లాడాలి. సాధారణంగా మాట్లాడడం విషయానికి వస్తే భారతీయులు బహుశా ప్రపంచంలోనే మొదట ఉంటారేమో. ఎందుకంటే మనం తిండి లేకపోయినా ఉంటాం, కానీ మాటలు లేకపోతే మనం చనిపోతామేమో బహుశా. కాబట్టి మాటలు అనేది అంత ప్రధానం అన్నమాట. కాబట్టి ఆ విషయం, ఈ మాటలే చాలా ప్రమాదకరమైనవి, చాలా ఉపయోగకరమైనవి కూడా. రెండు మాటలు ఎలా ఉపయోగకరం అంటే, ప్రచారం అనేది మాటల ద్వారానే మనం చెప్పడం ద్వారానే చేస్తాం. ఆ విధంగా ఉపయోగకరం చాలా. ప్రచారం ద్వారా చాలామంది మారుతారు. చాలా ప్రమాదం ఎలా అంటే, అనవసరమైన విషయాలు కూడా మనం ఎందుకు పనికిరానివి కూడా మాట్లాడుతూ ఉంటాం. ఇంకా దీనికి సంబంధించి మాట్లాడడం సంబంధించి అంటే వాచోవేగం అని, వాచోవేగం అంటే వాక్ వేగం. ఉపదేశామృతంలో మొట్టమొదటి బిందువులు, ప్రథమ బిందువులోనే మనకి రూపగోస్వామి రాశారు. అందులో వాచోవేగం గురించి ఇంకా ఎవరైనా చదవాలంటే ఇక్కడ మనం చెప్పుకుంటాం, దాని గురించి ఇంకా చదవాలంటే అక్కడ చదవచ్చు. నేను ఇప్పటికే చెప్పాను, మన యూట్యూబ్లో కూడా ఉన్నాయి నావి, చూడవచ్చు కావాలంటే. కనుక ఈ వాక్కుని ఎలా వినియోగించాలంటే వీలైనంత వరకు మన కృష్ణ చైతన్యాన్ని, ముఖ్యంగా మనం వాక్కుని రెండు వాటికి వాడవచ్చు. ఒకటి కృష్ణ చైతన్యం, రెండోది మన యొక్క భౌతిక సంసారంలో మన మనుగడ కోసం. అంటే మనం ఇక్కడ బ్రతకాలి కదా, శరీరాన్ని పోషించడం. శరీరం లేకపోతే భక్తి చేయలేము. కాబట్టి శరీరం,
నిత్య అవసరాల గురించి మాట్లాడవచ్చు. ఉదాహరణకి మనం తినే వస్తువులు తెచ్చుకోవాలి, కూర మార్కెట్ లేదు, ఇది ప్రస్తుతం బయట పరిస్థితి, బయట ఉన్న నియమాలు, మనం బయటకు వెళ్తున్నప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి కదా, అక్కడ వాతావరణం, ఒక దేశానికి కొన్ని నియమాలు ఉంటాయి, వాటి గురించి మాట్లాడవచ్చు అవగాహన కోసం. కానీ చాలామంది ఏంటంటే మనకి అవసరం లేనటువంటి రాజకీయాలు, అసలు మనం రాజకీయ నాయకులం కాదు, మహా అంటే ఎవరైనా ఓటేస్తుంటారేమో, ఆ ఓటు విషయం కూడా చాలా కాంట్రవర్షియల్. అంటే కొంతమంది భక్తులు ఓటు వేయొచ్చని వేయకూడదని, ఇప్పుడు దాంట్లోకి వెళ్ళట్లేదు, మనం మాట్లాడడం గురించి చెప్పుకున్నాం కాబట్టి. లేదా ఈ నాయకుడు ఇలా చేశాడు, ఆ నాయకుడు అలా, కలియుగంలో పెద్దగా ఈ నాయకుడు లేదా ఇంకేదో, లేదా ఆటలో ఇంకేదో, సినిమాలు ఇంకేదో విషయాలు, వీటన్నిటి గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం అనేది మనకు లేదు. మన జీవితంలో ఏమైనా కొన్ని నియమాలు మనం పాటించాల్సి, ఉదాహరణకి ఆధార్ కార్డు అని కొత్తగా పెట్టారు, అది అవసరం, బయటికి వెళ్ళినప్పుడు అవసరం, కాబట్టి అలాంటి విషయాలు చెప్పుకోవడం అనేది తప్పేం కాదు. కానీ పూర్తిగా మనకి ఎటువంటి సంబంధం లేనివి, మనం అందులో పాల్గొనేవి, మన ప్రమేయం లేనటువంటి విషయాల గురించి చర్చించడం ద్వారా కేవలం సమయాన్ని వృధా చేస్తున్నట్లే అవుతుంది. ఒకవేళ అలా మాట్లాడితే ఈ రెండు విషయాలు ఏంటి, మన మనుగడకి మరియు భక్తికి సంబంధించినటువంటి విషయాలు ఏం మాట్లాడినా అదేమవుతుంది, ప్రజల్ప అని చెప్తున్నారు ఎక్కడ ఉపదేశామృతంలో. కాబట్టి మనం ప్రజల్ప చాలా ఎక్కువగా చేస్తుంటాం, కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇప్పుడు మనం ఆలోచించాలి, ఏంటి ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించిందా మనం మాట్లాడే విషయం, అప్పుడు ఈ రెండింటికి సంబంధం లేదు, దీనివల్ల ఉపయోగం లేదని ప్రజలపై చేస్తున్నాం మనం. ఇంకా అక్కడ ఉపదేశామృతంలో చాలా రాశారు. మాటలంటే కేవలం మాటలే కాదు, మన న్యూస్ పేపర్ అని కానీ అవన్నీ కానీ ఇవన్నీ కానీ, లేదా న్యూస్ గురించి చర్చించడం, లేదా జరిగే విషయం గురించి చర్చించడం, ఇవన్నీ రాయడం, లేదా నవల్స్ చదివించడం, ఇవన్నీ కూడా మాటలే. అక్కడ ప్రింట్ చేశారు, వాటిని మనం చదవడం లేదా ఇవన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. అలా అని కొంతమంది భక్తులు కొన్ని ప్రజెంట్ ఏం జరుగుతుంది అని న్యూస్ తెలుసుకోవడం అనేది తప్పేం కాదు. మళ్ళీ ప్రచారం చేస్తున్నాడు, ముఖ్యంగా ప్రస్తుతం ఏం జరుగుతుంది అనేది కూడా కొన్నిసార్లు తెలుసుకుంటారు, అలా చేయడం కూడా తప్పు కాదు, అది ప్రచారం కోసం. ఇంకా కొన్నిసార్లు ఈ మాటల విషయానికి వస్తే, అది ఎలాగో ప్రచారంలో చెప్పుకుందాంలే మనం ఈ మాటల గురించి. సరే, ఇది మాటలకు సంబంధించిన, ఎందుకంటే ఈ నాలుక చాలా ప్రమాదకరం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మాటల్లో ఇంకో ముఖ్యమైనది, మనం భక్తిలో ఉన్నట్లుగానే ఉంటాం కానీ మనం అపరాధాలు చేస్తుంటాం, లేదా కొన్నిసార్లు ప్రజలపై చేస్తుంటాం. ఉదాహరణకి మనం సాధకులం, మందిరానికి వచ్చాం, ఏదో టెంపుల్ ప్రెసిడెంట్ ఎక్కడో ఏదో జరిగింది, మనం ఏం చేస్తుంటాం దాని గురించి, ఆ టెంపుల్ ప్రెసిడెంట్ ఇలాగా, ఈ టెంపుల్ ప్రెసిడెంట్ ఇలాగా, వీళ్ళందరూ అలాగా, అది మనకు ప్రమేయమే లేదు, మన భక్తికి ఏం ఆటంకం లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు. కాబట్టి అటువంటివి చర్చించి వాళ్ళందరినీ మనం జడ్జి అంటే నిర్ణయిస్తూ ఉంటాం, వీడు ఇలాంటోడు, వాడు అలాంటోడు, ఈ భక్తుడు ఇలాగా, ఇలా నిర్ణయించడం, వాళ్ళ గురించి లేనిపోని చెప్పుకోవడం, అంటే కొంత ఉంటుంది, కొంత ఎవరో కల్పించి ఏదో చెప్తారు, దాని గురించి చర్చించడం ద్వారా మన యొక్క విలువైన సమయాన్ని కోల్పోవడం కాదు, అపరాధం కూడా చేస్తాం. ఎందుకని, మనం ఎప్పుడైతే అలా చర్చిస్తామో ఆ భక్తుడి పట్ల ఒక అభిప్రాయం మన మనసులో ఏర్పడుతుంది. అతనితో మాట్లాడేటప్పుడు మనం ఆ విధంగా ప్రవర్తిస్తాం, చెడుగా కానీ, లేదా ఇతను ఎలాంటోడే కదా అని. నిజానికి అది కాకపోయి ఉండొచ్చు, మనం విన తప్పు అయి ఉండొచ్చు, కొన్నిసార్లు ఎవరో ఏదో వాళ్ళకి పడకపోతే చెప్పండొచ్చు. కాబట్టి అటువంటి వాటిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అటువంటి వాటిల్లో పడకుండా. మాటల్లో పడిపోతూ ఉంటారు, మా మందిరం ఇలాగా, మీ మందిరం అలాగా, వీళ్ళు అలాగా, వాళ్ళు ఇలాగా, ఇవన్నీ అవసరం లేదు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేది. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, మాట్లాడే విషయంలో మనం మనకంటే పైన ఉన్న వరిష్ఠ భక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏది అవసరం అది అడిగేసి, లేదా అది మాట్లాడేసి మనం పక్కకు వచ్చేయడం చాలా మంచిది. ఎందుకంటే అక్కడే ఉంటే ఎక్కువగా అది ఇది అని రకరకాలుగా మాట్లాడేస్తూ ఉంటాం, వాళ్ళ సమయం కూడా వృధా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రచారం చేయడం గురించి చాలా ముఖ్యమైనది ప్రచారం మన ఉద్యమంలో. ఎందుకంటే మన ఉద్యమంలో ముఖ్యమైన రెండు, ఒకటి ఆచరణ, రెండోది ప్రచారం. ఈ రెండిట్లో కూడా ఏది ముఖ్యం? ఆచరణ, తర్వాతే ప్రచారం. ఆచరణ లేకుండా మనం ప్రచారం అనేది చేయలేము. కాబట్టి ప్రచారం చేయడం ఎలా ఉండాలి అయితే, మొట్టమొదటి ప్రచారం ఎవరి కోసం అంటే, ప్రచారం మొట్టమొదట నేను చేస్తున్నా అంటే నా కోసమే ప్రచారం. అంటే నేను చెప్పడం ద్వారా ఇతరుల గురించి కాదు, అది నాకు నేను చెప్పుకున్నట్లు మొదట. అది మనం కూడా జాగ్రత్తగా ఉంటాం ఈ ప్రచారం విషయంలో. ప్రచారం విషయంలో ఒక సందిగ్ధం చాలామందికి ఒక ప్రశ్న నేను చాలాసార్లు విన్నది ఏంటంటే, ప్రశ్న
మనం చేసేది మాత్రమే చెప్పాలి, మనం చేయకపోతే అది చెప్పకూడదు అనేది భక్తులు చర్చిస్తూ ఉంటారు. చెప్పాలా లేదా? అలా ఉండదు. మనం చేసేది మాత్రమే కాదు, మనం చేయింది కూడా చెప్పొచ్చు. కానీ ఆచార్యులు ఇలా చెప్పారు, శాస్త్రంలో ఇలా ఉంది అని చెప్తాం. మనం అందరం అది చెయ్యాలి అని. ఎందుకంటే నాలో కూడా ఇవి లేనప్పుడు, నాలో కూడా ఆ గుణాలు లేనప్పుడు మనం ఇలా చెయ్యాలి, మనం ఇలా ఉన్నామని చెప్పడంలో తప్పేం లేదు. అంతేగాని నేను చేస్తేనే చెప్పాలి అంటే, నేను 2 మాలలు చేస్తున్నా కాబట్టి మీరు 2 మాలలు చేయండి అని చెప్తామా? 16 మాలలు చేయాలి ప్రభుపాద చెప్పారు. నేను 4 చేస్తూ ఉండొచ్చు, కానీ ప్రభుపాద చెప్పింది 16 మాలలు రోజు చేయాలని. అలాగా మనం చెప్పొచ్చు, ఇది ప్రమాణం, చెయ్యాలి, కనీసం చేయమని చెప్తున్నారు, కానీ నేను 4 చేస్తున్నాను. అది వేరే విషయం. ప్రచారం చేసినప్పుడు ఇన్ని చెయ్యాలి అని చెప్తున్నారు, మనం అందరం చేయాలని చెప్పుకుంటాం అంతే. మనం 4 చేస్తుండొచ్చు, 10 చేస్తుండొచ్చు, ఎన్నైనా చేస్తుండొచ్చు. కాబట్టి ప్రచారం విషయంలో ఏంటంటే, మొట్టమొదటి ప్రచారం అది మనకే. ప్రచారం చేసేటప్పుడు గుర్తుండాల్సిన విషయాలు మొట్టమొదటి మనకి. రెండవది, అది మనం ప్రచారం చేసినప్పుడు నేను ఇతరులను ఉద్ధరిస్తున్నాను అనుకుంటే అది మాయ. ఎందుకని? నిమిత్త మాత్ర భవ సవ్యసాచి అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. నువ్వు నిమిత్త మాత్రుడిగా ఉండు. ఎందుకని? కృష్ణుడు యుద్ధంలో అందరినీ ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళందరూ నిర్ణయించేశాడు, వీళ్ళు చనిపోతారని. ఇది వాళ్ళ కర్మవశాత్తు కావచ్చు, ఏదైనా కారణం చేత కృష్ణుడు నిర్ణయించాడు, వాళ్ళ యొక్క పనుల ద్వారా వీళ్ళు చనిపోతారు అని. కాబట్టి అది చనిపోవడానికి కారణం అర్జునుడిగా చేస్తున్నాడు ఇక్కడ, నిమిత్త మాత్రుడు. అదేవిధంగా ఇక్కడ ప్రచారం చేసే ప్రచారకులందరూ కూడా, నిజమైన ప్రచారకులందరూ కూడా, నేను ఇక్కడ వీళ్ళందరికీ చెప్పడానికి కృష్ణుడి ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది, నేను చెప్పడం ద్వారా నా విలువైన సమయాన్ని కృష్ణుడి గురించి మాట్లాడడంలో ఉపయోగిస్తున్నాను, మాయలో పడకుండా ఉన్నాను అనే విధమైన ఆలోచన అనేది ఉంటుంది వాళ్ళకి. నిజమైన ప్రచారకుడు యొక్క ఆలోచన ఇది. అంతేగాని నేను ఇంతమందిని భక్తులను చేశాను, నా వలన వీళ్ళు భక్తులయ్యారు, నేనే వాళ్ళని ట్రైన్ చేశాను. కొంతమంది చెప్తూ ఉంటారు, నేనే శిక్షణ ఇచ్చాను, నేనే ఇది చేశాను. ఇదంతా కూడా అంటే అవసరాన్ని బట్టి చెప్పడం ఓకే, అంటే మరి వ్యవహారంలో అవసరం కదా, ఎవరి ద్వారా వచ్చారంటే చెప్తుంది. కానీ అలా కాకుండా ఒక అహంకారంతో నేను చేశాను ఈ విధంగా ఉండడం అనేది, అది ప్రచారం వలన కూడా మనం మాయలో పడిపోతాం. చాలామంది ఉన్నారు అలా పడిపోయేవాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళకి చాలామంది ప్రచారం అంటే మాటలు బాగా చక్కగా చెప్పగలరు, బాగా చేయగలరు, కానీ వాళ్ళ ఆచరణ వాళ్ళలో ఉండకూడదు కొన్నిసార్లు. అది వాళ్ళు ఆచరించరు, కానీ జనాలకు చెప్తూ ఉంటారు. అదేమవుతుంది? అది కపటం అయిపోతుంది. అంటే వీళ్ళు ఆచరించాలని అంటలేదు, ఆచరించడానికి ప్రయత్నం, కానీ ఇవేమి చేయకుండా చెప్తూ ఉంటారు తప్ప వాళ్ళు మాత్రం ఆ విషయంలో ఇంకా కొన్ని ఆచరించకపోగా ఏదైతే చేయకూడదని చెప్తూ కూడా చేసేవాళ్ళు ఉంటారు. అలా ఉండడం వల్ల ఏమవుతుంది? ఉద్యమానికి పెద్ద దెబ్బ అవుతుంది. ఎందుకని? చెడు అభిప్రాయం ఏర్పడుతుంది అందరికీ. వీళ్ళు చెప్తారు కానీ వాళ్ళు చేసేది వేరని తెలుస్తుంది. ఇప్పటికే మన ఉద్యమాలు అలాంటివి చాలా ఉన్నాయి, కొన్ని అంశాలు ఉన్నాయి. అక్కడక్కడ భక్తులు చెప్పేది ఒకటి చేసేది ఒకటిలాగా ఉండే అంశాలు ఉన్నాయి. కాబట్టి ప్రచారం అనేది అలాగా ఏంటంటే ఇతరులని కృష్ణ చైతన్యవంతులు చేసే విధంగా, ముఖ్యంగా నిజాయితీ చాలా ముఖ్యం ప్రచారకుడికి. ఇంకా ప్రచారం అంటే ఏంటి? ఏదో చాలామంది కొంతమంది ఏమనుకుంటారంటే ప్రచారం అనగానే అవతలి వ్యక్తిని ఏదో ఒక విధంగా ఒప్పించడం, అంటే నేను కృష్ణ చైతన్య కరెక్టు, నేనే కరెక్టు, నాదే రైటు అనే విధంగా వాదించడంలోకి దిగుతారు. అది కూడా అవసరం లేదు ప్రచారంలో. కొన్నిసార్లు వాళ్ళు సిద్ధంగా ఉండరు తీసుకోవడానికి, అప్పుడు వాళ్ళని వదిలేసి మన దారిని మనం వెళ్ళిపోవడం మంచిది, అంతే. ఇంకా ప్రచారం చేయాలి అంటే ఏం చేయాలి? మనం అందరం కూడా ఖచ్చితంగా శ్రీల ప్రభుపాద పుస్తకాలని చదవాల్సి ఉంటుంది. మన ఉద్యమంలోనే కొంతమంది ఏంటంటే కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళని మొదట ఈ పుస్తకాలు చదవాలి, ఎవరో వాళ్ళు రాసిన పుస్తకాలు, వీళ్ళు రాసిన పుస్తకాలు, అవి చదవాలి ఇవి చదవాలని చెప్పేవాళ్ళు అందరూ కాదు, కొంతమంది ఉన్నారు అలాగా. కానీ అది సరైన విధానం కాదు. ఎందుకంటే శ్రీల ప్రభుపాద రాసిన గ్రంథాలు ఇప్పటికే కాదు, 10,000 సంవత్సరాలకి అందరి కోసం ఉన్నాయి. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళకి సహాయం చేయొచ్చు మనం, వాళ్ళకి ఒకవేళ అర్థం కావచ్చు. అంతేగాని లేదా దాన్ని అర్థం చేసుకునే విధంగా మనం ప్రవచనం ఇవ్వడం లేదా చెప్పడం లాంటివి చేయొచ్చు, కానీ దాన్ని చదవకుండా ఇంకేదో చదివించాల్సిన అవసరం అనేది లేదు. లేదా అది అర్థం కావడం కోసం ఎవరైనా ఏదైనా చదవడం వల్ల ఉపయోగం ఉందంటే చదువుకోవచ్చు, తప్పులేదు. కానీ ప్రభుపాద గ్రంథాలు ప్రధానంగా ఉండాలి మనకి. ఇంకా ప్రచారంలో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంకా ఏంటి, ప్రచారంలో చాలా విషయాలు ఉన్నాయి. ఏంటంటే సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, ముఖ్యంగా ప్రచారంలో మాటలు కూడా ఉంటాయి. ఉదాహరణకి మీరు ప్రభుపాద చూస్తే ప్రచారంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి కొత్తగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ఉదాహరణకి క్లాత్ బిజినెస్ చేసేవాడు ఒకడు వచ్చాడు. మీ షాప్లో బట్టలు క్లాత్ ఏంటి, శారీయా, జరియా లేదా పట్టు చీరలా, ఇలా ఏదేదో మాట్లాడుతున్నట్టు ఉంటుంది ప్రభుపాద. కానీ అవి కొన్నిసార్లు అవసరం. ప్రజల పని చూసేవాళ్ళు అనుకుంటారు, ఏంటి ఈయన ప్రజల పని చేస్తున్నాడు అతనితోటి
అవసరం లేనివన్నీ మాట్లాడుతున్నారు. కానీ అవి అవసరం ప్రచారకులకి. ఎందుకంటే రాగానే వెంటనే నువ్వు జీవుడివి, కృష్ణుడు భగవంతుడు, నువ్వు ఆయన దాసుడివి, నువ్వు జపం చేసేయి అంటే ఎవరు వినరు. కాబట్టి కొంత పరిచయం వీటిలో భాగంగా ప్రచారం చేసేవాళ్ళు ఇవన్నీ మాట్లాడుతుంటారు. కొన్నిసార్లు అందుకే ఇందాక కూడా చెప్పాను కదా, న్యూస్ అవి ఇవని వార్తలు, కొత్తగా వచ్చిన వార్తల్ని వాటిని అనుసంధానం చేస్తూ ప్రచారంలోని అంశాలతోటి, తత్వంతో కొన్నిసార్లు చెప్తూ ఉంటారు. కాబట్టి దాన్ని అదేదో ప్రజల్పగా అనుకోకూడదు, అవి అవసరం కూడా. అంటే ముఖ్యంగా ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో చాలా సమస్య ఏంటంటే సంఘంలో ఒక అభద్రతా భావం అనమాట. అంటే ఎవరిని నమ్మాలి, ఎవరు నా వాళ్ళు అనేవాళ్ళు లేరనే ఒక భావన చాలామందికి ఉంది. కాబట్టి వాళ్ళకి మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రచారంలో మనం ఉన్నాం, కృష్ణుడు ఉన్నాడు అనేటువంటి ఆ విధంగా ప్రచారం జరగాలి. అంటే ఒక నమ్మకం కలిగే విధంగా, ఓకే నేను ఇక్కడికి రావచ్చు, వీళ్ళు చాలా మంచివాళ్ళు అనే విధంగా ప్రచారం అనేది ఆ విధంగా ఉండాలి. కాబట్టి అందుకే మనకి ఆంగ్లంలో ఒక సామెత ఉంది, ఏంటి, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వాయిస్ అని. అంటే మన యొక్క పనులు, చేతలు మాటల కంటే బిగ్గరగా మాట్లాడతాయంట. అంటే బిగ్గరగా మాట్లాడతాయి. ఏది మన చేతల కంటే మన యొక్క మాటల కంటే చేతలు, అంటే మనం చేసే పనులు ఎక్కువగా మాట్లాడాలి. కాబట్టి ప్రచారం అంటే కేవలం అక్కడ కూర్చొని క్లాస్ చెప్పేసి చేసేదే కాదు, మన యొక్క ప్రవర్తన కూడా అవతల వాళ్ళు గమనిస్తూ ఉంటారు. కాబట్టి అది కూడా చక్కగా ఉండాలి, అది ప్రచారం అంటే. అంతేగాని కేవలం చెప్పేసాం క్లాస్ బాగుంది అందుకని కొంతమంది ప్రచారంలో ఏం చేస్తుంటారంటే ఎక్కువ శ్లోకాలు చెప్పాలని ఒక 15-20 శ్లోకాలు ముందర చదివేసుకొని నేను రాసేసుకొని బట్టి వచ్చి ఈ శ్లోకం ఆ శ్లోకం అది చెప్తూ ఉంటారు. కానీ చెప్పేటప్పుడు ఏంటంటే వాటికి వీటికి సంబంధం అనేది చెప్పాలి, తర్వాత అది అర్థమయ్యేటట్టుగా ఉండాలి. అంతేగాని దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే పాండిత్యాన్ని చూపించుకోవడం, నాకు ఇన్ని శ్లోకాలు వచ్చి ఈ విధంగా అసలు ఎప్పుడు ప్రచారం ఉండకూడదు, అవసరం లేదు, అది ఎవరికి ఉపయోగం లేదు. కాబట్టి ఈ ప్రచారం అనేది ఏంటంటే చెప్పేవాడికి వినేవాళ్ళకి కృష్ణ చైతన్యాన్ని పెంపొందించే విధంగా అందులో పురోభివృద్ధి జరిగే విధంగా ఉండాలి. అందుకే రూపగోస్వామి చెప్తున్నారు ఏంటి, ఏనకేన ప్రకారేణ మన కృష్ణ నివేశయత్. అంటే ఏదో ఒక విధంగా మన మనసును కృష్ణుడిపై లగ్నం చేసే విధంగా మనకి ఉండాలి అని ఆచార్యులు చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రచారం అనేది ఏంటి, ఇతరుల యొక్క హృదయాన్ని మార్చేది. అంటే హృదయాన్ని శుద్ధి చేస్తూ అక్కడ కృష్ణుడిని ఉంచాలి, మనం ఉంచుకోవాలి అవతల వాళ్ళకి. ఆ విధంగా ప్రచారం అనేది జరగాలి. ముఖ్యంగా పుస్తక వితరణలో వీటిల్లో ఉన్నప్పుడు లేదా ప్రచారానికి వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ప్రచారకులు మాట్లాడుతుంటారు ఏంటి, నీ కింద ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మీకు ఎంతమంది తయారయ్యారు, ఎంతమంది, ఇవన్నీ ప్రమాణం కాదు ప్రచారానికి. ఎందుకంటే ఒక్కడే మంచి భక్తుడు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, మన దగ్గర 50 మంది ఉండొచ్చు, కానీ స్థిరత్వం లేని వాళ్ళు 50 మంది. కాబట్టి ఈ యొక్క లెక్కల ద్వారా మనం ఎవరు ఎంత ప్రచారకులు అనేది చెప్పలేము. ఉదాహరణకి ఆచార్యుల్లో కూడా మన గౌరకిషోర్ దాస్ బాబాజీకి ఒకళ్ళే శిష్యులు, భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఇంకా ఆయనకి శిష్యులే లేదు. మరి ఆచార్యుడు. మరి మనం ఇప్పుడు చూస్తే మన కింద చాలామంది ఉండొచ్చు. అంటే మనం ప్రచారం చేసినప్పుడు 16 మాలు చేసేవాళ్ళు ఇట్లా ఉండొచ్చు. కానీ మరి మనం ఏ పాటి భక్తులం, వాళ్ళు ఏ పాటి భక్తులు, ఆయన ఆచార్యులు, మనం తుచ్చమైన జీవులం. కాబట్టి ఇతరుల్ని మార్చాలంటే కేవలం తత్వం చెప్పడమే కాదు, మనం ఎప్పుడు కూడా మన యొక్క ప్రవర్తన కూడా, తత్వాన్ని మన జీవితంలో అన్వయించుకొని మన ప్రవర్తన చక్కగా ఉంటే అప్పుడు దాన్ని చూసి వాళ్ళు మారతారు. అందుకే ప్యూరిటీ ఈజ్ ద ఫోర్స్. అంటే మనలోని శుద్ధతే ప్రచారానికి ప్రధానం. అంతేగాని ప్రచారానికి మనం కేవలం చెప్పడం, బాగా చెప్పడం, శ్లోకాలు చెప్పడం, ఒక పద్ధతిగా చెప్పడం. ఇంకా కొంతమంది ఇప్పుడు భక్తి శాస్త్రి, భక్తి వైభవ్ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే నేనే చూశాను కొంతమంది అవన్నీ చేసిన వాళ్ళు కూడా సరైన ప్రవర్తన లేదు వాళ్ళలో. భక్తి శాస్త్రి అవన్నీ చేశారు కానీ ప్రవర్తన లేదు. అంటే ఏంటి, ఈ సర్టిఫికెట్లు తెచ్చుకోవడం వేరు, మనలోని ప్రవర్తన అంటే అది భక్తి ద్వారా, నిజంగా భక్తి సాధన ద్వారా మనలో ప్రవర్తన మారుతుంది. ఆ విధంగా మారడం చాలా ముఖ్యం. అది చూసి ఇంకొకళ్ళు మరి మనం కూడా భక్తి చేయాలి అనే విధంగా ఉండాలి మన ప్రవర్తన. కాబట్టి అది అంత ప్రచారం అంతా కూడా వినయపూర్వకంగా ఉండాలి. కాకపోతే ప్రచారకంలో మరి కొన్నిసార్లు మనం వింటున్నప్పుడు అవతల వాళ్ళు కొంచెం అహంకారంతో మాట్లాడుతున్నట్టు ఊరికే అందరినీ కట్ చేస్తూ ఉంటారు. భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ అలానే ఉంటుంది ప్రచారం. ఆచార్యుడు ఆయన చాపింగ్ టెక్నిక్ అంటారు ఆయన ప్రచారం. చాపింగ్ అంటే మనలో ఉన్నటువంటి దురభిప్రాయాలని కోసేయడమే ఆయన పని. అన్నిటినీ కూడా మనం ఏదైతే భక్తి అనుకుంటామో అది కాదు అని చెప్పడం. కానీ అదేంటి ఇది కూడా భక్తి కాదా అనిపిస్తుంది. నిజంగా అది కాదు. అంటే
మనం భక్తి పేరుతో భోగిస్తూ ఉంటాం. అటువంటి దాన్ని ఆయన తిరస్కరిస్తారు ఆయన ప్రవచనాల ద్వారా వీటి ద్వారా. కాబట్టి అలా ఉంటుంది. కొంతమంది కొంచెం ఘాటుగా చెప్తూ ఉంటారు, అంటే ఉన్నట్టు సూటిగా. కొంతమంది కొంచెం శృతిమెత్తగా ఇలా చెప్తుంటారు. ఇది ప్రచారంలో వారికి ఉన్నటువంటి భావాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు, ప్రదేశాన్ని బట్టి. కాబట్టి మనం దేశ కాలపాత్ర అంటే పరిస్థితిని బట్టి వాళ్ళందరికీ కూడా ప్రచారం అనేది జరుగుతూ ఉండాలి. అంటే చివరికి ఏంటి, మనకి అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం అవ్వాలి, కృష్ణుడి పట్ల ఆకర్షణ అనేది ఏర్పడాలి, అది ప్రధానం. అంతేగాని నేను ఖచ్చితంగా చెప్తాను, నేను చాలా స్ట్రాంగ్ అనే అహంకారం కూడా మంచిది కాదు. అలా అని దృఢంగా చెప్పకుండా ఉండకూడదు, వాస్తవాన్ని దాచిపెట్టకూడదు. కొన్నిసార్లు మనం ఈ రోజుల్లో ప్రచారం పేరుతోటి, ముఖ్యంగా ఇంటర్నెట్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చాలామంది మన భక్తులే వస్తున్నారు. అక్కడ అంతా కూడా సోది చెప్తూ ఉంటారు. అక్కడ ఏం భక్తి కాదు అసలు, అక్కడ ప్రచారం చేయరు, భక్తి ప్రచారమే చేయరు, సోది చెప్తుంటారు. మీరు బాగుండాలి, తల్లిదండ్రులు అందరూ కలిసి ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులు చూసుకోవాలి. ఇదేం ప్రచారం కాదు, ఇది నీతి సూత్రాలు లేదా ధర్మ నియమాలు మాత్రమే, అది ప్రచారం ఏమాత్రం కాదు ఒకళ్ళు చెబితే. కాబట్టి మన వైష్ణవులందరూ ఏంటంటే కృష్ణుడి వైపుకి తీసుకెళ్లే విధంగా ఉండాలి. కనుకనే మనం ఎప్పుడు ఈ ప్రచారం అంటే ప్రవచనం అంటాం. మనం ప్రవచనం అంటే ఏంటి, పూర్వం ఇచ్చిన వచనం. పూర్వం ఏదైతే ఆచార్యులు ఇచ్చిన వచనాలు, వాళ్ళు చెప్పినవి, వాళ్ళ భాష్యంలో రాసినవి అంటే మళ్ళీ చెప్పడం. కాబట్టి ప్రచారం అంటే కొత్తగా ఏదో కాదు. కానీ కొంతమంది ఇప్పుడు చూడొచ్చు యూట్యూబ్లో వీటిలో కొత్తగా ఏదో జనాకర్షణ కోసం కొత్తగా ఒకటి కనిపెడుతుంటారు, ఒక ఉదాహరణ లేదా అది ఇది ఏదో ఒక విధంగా కొత్తగా చెప్తే నాకు అనుచరులు ఎక్కువ అవుతారని. అయితే వాళ్ళు నేరుగా చెప్పరు, నాకు అనుచరుల కోసం ఇలా చేస్తున్నానని, నేను ప్రచారం కోసమే చేస్తున్నాను అన్నట్లుగానే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. కానీ దానికోసం ఎప్పుడు కూడా మనం ప్రచారం అనేది చేయకూడదు. కాబట్టి ఈ ప్రచారంలో అనేక రకాల వ్యక్తులను కలుస్తూ ఉంటాం. కనుక ప్రతి వ్యక్తికి ఆ వ్యక్తికి తగ్గట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. అది మనం ఆ విధంగా చెప్పాలంటే మనకి చాలా అనుభవం కావాలి. అదేవిధంగా వీటన్నిటికీ పైన మనం చెప్పేది అవతల వాళ్ళు విశ్వసించాలి. ఇవన్నీ జరగాలంటే కృష్ణుడి యొక్క కృప ఉండాలి అవతల వ్యక్తి పైన. అది అవతలి వ్యక్తి యొక్క కర్మ, సంస్కారాలు, అతని యొక్క జిజ్ఞాస వాటిపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రభుపాద ప్రచారం చేశారు, చాలామంది శిష్యులయ్యారు. కానీ కొంతమంది భక్తిని కూడా వదిలేసి వెళ్ళిపోయారు. మరి ఏదేంటి, ప్రభుపాద శిష్యులే వదిలేసి వెళ్ళిపోయారు. మరి మనం ఎలాంటి వాళ్ళం, తుచ్చమైన జీవులు, మన ప్రచారం ఎలాంటిది? కాబట్టి ఈ ప్రచారం ద్వారా అందరూ ఏంటంటే బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి ఏదో ఒకటి అవుతూ ఉంటారు. అందులో అందరూ ఏదో ఒక స్థాయిలో ఉంటారు ప్రచారం జరుగుతున్నప్పుడు. కాబట్టి మన ప్రచారం వలన అందరూ జపం చేయలేకపోవచ్చు. కానీ భక్తిలో చాలా అంశాలు ఉన్నాయి. ఎలాంటి అంశాలు అంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి నేను ఏకాదశి చేస్తానంటే వాళ్ళని ప్రోత్సహించాలి. లేదు నువ్వు జపమే చేయాలి, జపం మొదలు పెట్టాల్సింది అది ఇది అని అనకూడదు. ఏదో ఒకటి భక్తిలోని ఏదో ఒక అంగం ద్వారా వాళ్ళని లోపలికి వచ్చే విధంగా, భక్తిలో ప్రవేశించే విధంగా. అలా అని హరినామం చేయించకూడదని నా ఉద్దేశంగా, చేయించాలి. కానీ వాళ్ళకి ఉపవాసం అంటే ఉపవాసం, లేదా ఏది ఇష్టమో దాని ద్వారా, ప్రసాదం ఇష్టం, రోజు ప్రసాదం రమ్మడం, లేదా ప్రవచనం ఇష్టం, లేదా పుస్తకాలు చదవడం ఇష్టం, లేదా జపం చేయడం ఇష్టం. అలా ఏదో ఒక అంశం ద్వారా వాళ్ళని కృష్ణుడి యొక్క సేవలో ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఇంకా ఎప్పుడైతే ప్రచారం అంటే ముఖ్యంగా ప్రవచనం జరుగుతున్నప్పుడు మనం మధ్యలో వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ చేయకూడదు. అంటే మధ్యలో తిరగడం, లేదా డిస్టర్బ్ చేయడం, లేదా ఊరికే మనం సరదాగా మాట్లాడుకోవడం వెనక చేరి, లేదా అక్కడ గొడవ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా జరగకూడదు. దానికి మనం ముందర చెప్పుకున్నాం, ప్రచారం జరుగుతున్నప్పుడు ప్రవచనం ఎలా వినాలి అనేది, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకా ముఖ్యంగా ప్రవచనం జరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో దూరి మనం మాట్లాడడం అనేది అసలు చేయకూడదు. అంటే మనం చెప్పేది కూడా మంచిదే ఉండొచ్చు, అవును అలాగే అని. అప్పుడు ఏమవుతుంది, ఆ చెప్పే వ్యక్తి ఆగిపోతాడు, మొత్తం అంతా కూడా గందరగోళం అవుతుంది అనమాట. కాబట్టి ముఖ్యంగా వినయంగా ప్రచారం జరుగుతున్నప్పుడు, లేదా ముఖ్యంగా ప్రవచనం జరుగుతున్నప్పుడు వినాలి. ఒకవేళ ఆ ప్రచారం చేస్తున్నప్పుడు అతను చెప్పేవాడికంటే పెద్ద భక్తుడు, వరిష్ఠ భక్తుడైతే అతని మధ్యలో కదపొచ్చు. ఎందుకని అతను ఏమైనా తప్పు చెబుతున్నా, తేడా చెప్తుంటే కదపొచ్చు. లేదంటే మనకేదైనా సందేహం వస్తే వెంటనే అడగకుండా అది ప్రవచనం పూర్తయ్యే వరకు ఉండి, ఎందుకంటే ఈలోపు మళ్ళీ దానికి సంబంధించి రావచ్చు. కాబట్టి అది విని తర్వాత మనం ప్రశ్నలు వేయాల్సి ఉంటుంది చివరిలో. అది కూడా వినయంగా తెలుసుకోవడానికి చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రచారంలో ముఖ్యంగా ఇతర సంప్రదాయాలని గౌరవంతో మాట్లాడాలి. ఇతర సంప్రదాయాల గురించి, ఉదాహరణకు శ్రీ సంప్రదాయం, కొంతమంది శ్రీ సంప్రదాయం అవన్నీ పెద్ద ఏం లేదు, పెద్ద విలువ లేని అన్నట్లుగా మాట్లాడకూడదు. ఎందుకంటే అవి కూడా వైష్ణవ సంప్రదాయాలే. కాబట్టి ఇతరుల గురించి తక్కువ చేసి మాట్లాడే ఇతర సంప్రదాయాలు మాదే గొప్పది, లేదా మేమే గొప్పవాళ్ళం, లేదా కృష్ణుడిది ఇదే గొప్పది ఇంకేది లేదు అన్నట్లుగా ఉండకూడదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే
మన యొక్క సనాతన ధర్మం పట్ల గౌరవం అనేది పెరిగి వాడు ఏదో ఒక విధంగా భక్తిలోకో లేదా ఈ ధర్మంలోకో వచ్చే విధంగా మన ప్రచారం అనేది ఉండాలి తప్ప వాడి పూర్తిగా కృష్ణుడు అంటే వ్యతిరేకత కానీ లేదా అలాంటివి ఏమీ మనం చేయకూడదు. ఆ విధంగా మన ప్రవర్తన కానీ మన యొక్క ప్రవచనం కానీ ఇవన్నీ ఏవి కూడా ఉండకూడదు. ఇంకా ఏంటి, ఈ ప్రచారం చేసేటప్పుడు మన ప్రచారకులు నేను చాలా మంచి ప్రచారకుడిని కాబట్టి నేను ఎలాగైనా ఉండొచ్చు అని అక్కడున్న అంటే ఆ ప్రదేశంలో ఉన్న నియమాలని అక్కడున్న కట్టుబాట్లను ఉల్లంఘించే విధంగా మనం ప్రవర్తన అనేది చేయకూడదు. ఎందుకంటే ప్రతి ప్రదేశంలో కొన్ని కట్టుబాట్లు కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిని మనం పాటిస్తూ ముందుకెళ్ళాలి తప్ప నేను ప్రచారం చేస్తున్నాను వీళ్ళెవరు అన్నట్లుగా ఉండకూడదు. అవి ధార్మికమైన నియమాలు అయితే, అవి ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న నియమాలు ఆ ప్రదేశంలో ఉంటే వాటిని ఉల్లంఘిస్తే తప్పేం కాదు. కానీ అవి ఇక్కడ ధార్మికంగా ఒక పద్ధతిగా ఒక నియమాలు ఏర్పాటు చేసినప్పుడు వాటిని మనం ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. వీటన్నిటికి లోబడి అంటే ఇంకా చాలా చెప్పుకోవచ్చు ఈ ప్రచారం గురించి. నేను ఇంతటితో ఆపేస్తున్నాను. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఏది ప్రతి ప్రదేశంలో కొన్ని నియమాలు ఉంటాయి. ప్రతి ప్రదేశంలో కొన్ని నియమాలు అంటే ఒక మందిరంలో కొన్ని నియమాలు ఉంటాయి. మనం అక్కడ ఇదిగో ఇలా ప్రభుజీకి చెప్పాలి, ఇట్లా ఉండాలి, ఇది విధానం, ఈ విధంగా మనం రూమ్ తీసుకోవాలి. లేదా అంటే మనం ప్రచారం చేస్తున్నాం నేను ప్రచారకుడిని, నేను మంచి ఇది నాకు ఇన్ని నియమాలు పెడతారా, నేను కూడా ఇలా చేయాలా. ఉదాహరణకి చెప్తున్నాను, ఒక గది ఇవ్వడానికి లేదా ప్రసాదం కొన్ని నియమాలు అక్కడ ఉంటాయి. ఒక మందిరంలో కొన్ని పద్ధతులు ఉండొచ్చు. లేదంటే ఒక ప్రదేశంలోనే మనం ఒక వేరే రాష్ట్రానికి వేరే దేశం అక్కడ లోకల్గా వాళ్ళు కొన్ని నియమాలు పాటిస్తూ ఉండొచ్చు జనం అందరూ కూడా. అది ధర్మాన్ని ప్రోత్సహించేదైతే మనం వాటిని గౌరవించి మనం కూడా ఆ విధంగా ఉండాలి. అంతేగాని ఇవి మా దగ్గర లేవు, మేము ఆంధ్రాలో ఇలా ఉండం, మీరు ఇక్కడ ఒరిస్సాలో ఇట్లా ఉన్నారు, ఇదంతా ఏంటి వేస్ట్ యూజ్లెస్ అని మాకు తెలుసు నేను ప్రచారకుడిని అనేటువంటి అహంకారం ఇలా దాన్ని ఉల్లంఘించకూడదు. అది నృత్యం గురించి ప్రతి ఒక్క ప్రదేశంలో ఒక్కొక్కలాగా వాళ్ళు చేసి ఉంటారు, ప్రచారం కోసం కొంతమంది అలా చేస్తూ ఉంటారు అని చెప్పారు కదా. సో కాబట్టి మనం దాని గురించి అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే అలా జరుగుతుందో మనం చెప్పాల్సిన ఎక్కడైతే అలా కొత్తగా జరుగుతుందో దాన్ని మనం కరెక్ట్ చేసి తప్పు ఇట్లా చేయకూడదని చెప్పాల్సిన అవసరం లేదు. ఏది అది విగ్రహాల ముందరగా జరగకపోతే బయట అయితే విగ్రహాల ముందర అలా చేస్తే అది తప్పు కదా. మన నియమం ప్రకారం నియమం ఉల్లంఘించిన వాళ్ళం అవుతాం. కాబట్టి వాటిని పరిస్థితిని బట్టి మనం చూస్తూ ఉండాలి తప్ప ప్రతిసారి మనం ఇక్కడ విన్నాం, మేము వైష్ణవ సదాచారాలు నేర్చుకున్నాం, ఇవన్నీ చేయకూడదు, ఇది నాన్ సెన్స్ అని అనకూడదు. మళ్ళీ చెప్తాను, న్యూస్ వినాలి అని అనలేదు. ప్రచారకులు ప్రచారం చేయడం కోసం కొన్నిసార్లు అవి విని వాటిని వాడుతూ ఉంటారు, లేదా ఏం జరుగుతుందని తెలుసుకుంటూ ఉంటారు. దాన్ని మనం తప్పుపట్టని అవసరం లేదు, అది ప్రజలపై అనుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాను. అయితే అదే ప్రచారం కోసం అని చెప్పేసి మనం చెప్పినప్పుడు ప్రతి ఇండివిజువల్ కూడా ప్రతి భక్తుడు కూడా అది ప్రచారం కోసం అని చెప్పేసి వాళ్ళు చూడడం మొదలు పెడతారు. ఇక్కడ అది ప్రశ్న ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా నేను ప్రచారం కోసం అది చూడడం మొదలుపెట్టి అందులోనే ఇంకా టైం ఎక్కువ పాస్ చేస్తూ ఉంటారు. అది మంచిది కాదు. అది ఎవరైతే రెగ్యులర్గా ముఖ్యంగా ఎవరైతే ట్రావెల్ చేస్తూ ప్రచారం చేస్తూ అనేక చోట్ల అనేక మంది భక్తులను కలుస్తూ ఉంటారో అప్పుడు వాళ్ళకి అవసరం. కానీ ఊరికే మనం ఎప్పుడు ఒకే దగ్గర ఉంటాం, ఒకే చోట ఉంటాం, మనం తెలిసిన భక్తులు స్థిరంగా ఉన్నారంటే అప్పుడు అవసరం లేదు మనకి. ప్రతి ఒక్కళ్ళు న్యూస్ చూసి దీన్ని అడ్డు పెట్టుకొని మనం ప్రజలపై చేయాల్సిన పని లేదు. కాబట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి ఇదంతా కూడా మనకి శిక్షణ ఇవ్వాలి. అందుకే మనం ఆధ్యాత్మిక గురువు శిక్షా గురువులు ఉంటారు, వాళ్ళని అడగొచ్చు, మనం చూడొచ్చా లేదా ఏంటనేది సందేహం వాళ్ళ ద్వారా నివృత్తి చేసుకోవాలి. కాబట్టి అవన్నీ ఇక్కడ మనం చెప్పేది కాదు పూర్తిగా. ఇప్పుడు నువ్వు నేను చేయాలంటే నీకు నాకు సంబంధం ఉంది, నేను నీకు చెప్పగలను. అదే వేరే వాళ్ళు కూడా చేయాలా అని ఇది అందరూ ఇక్కడ ఏదో నేను చెప్పే ఏదైతే ఈ వైష్ణవ సదాచారం గురించి కొన్ని ఖచ్చితంగా మనం మన యొక్క శిక్షా గురువు లేదా భక్తులను అడిగి వాళ్ళ అనుమతి తీసుకొని కొన్ని చేయాల్సి ఉంటుంది. అందులో ఇది కూడా ఒకటి, న్యూస్ చదవాలా లేదా ఇలాంటివి. ఎవరికేం ప్రశ్నలు లేవు కదా? ఎవరికేం లేవు. సరే అయితే ముగిద్దాం. శ్రీ చైతన్య మహాప్రభుకి జై, శ్రీల ప్రభుపాదకి జై.